ఎవ్వలు జూడు మున్సిపాలిటోళ్ళు పని జేత్తలేరు. వట్టిగా జీతాలు తీసుకుంటుర్రు అని అంటుర్రట. అరే! గింతగానం వీడియోలు పెట్టుతున్నా కనీసం షేర్ చేసి అన్నా చూస్తలేరు. ఇట్లా చూస్తలేరు ఏమన్నంటే, వీళ్ళు వట్టిగా జీతాలు తీసుకుంటుర్రు. 10 నిమిషాలు చేసుడు, 11 నిమిషం కూర్చునుడు అన్నట్టు మాట్లాడుతుర్రు. అరే నీయమ్మ పని జేసినంక కాళ్ళు నొయ్యి, రెక్కలు నొయ్యి, దూప గాదు, ఉచ్చ రాదు, ఏరేదారా? అమ్మో! మరీ దారుణంగున్నారు. చెప్పేటోడు ఎవడు నీయమ్మ నాకన్నా కనపడతలేడు గదా! మరి మేము కండ్లకు గట్టినట్టు గింత పని జేస్తున్నామని వీడియోలు తీసి పెడితే, ఓరి నీయమ్మ వాడు పని జేత్తలేడు. అయిపాయే. ఇదంతా గంగలో పోయినట్టే, గోదాట్లో పోయినట్టే. ఈ వీడియో జూసినందుకు, తీసినందుకు, మీరు జూసినందుకు గోదాట్లో పోయినట్టేనా? మరి గింత దారుణమున్నరేంది జనాలు? కంప్లెయింట్ చేసేటోడెవడు మరి? మా సుట్టపోడా? మరి ఆడెవడో అర్థమైతలేడు. మా మీద గంత కక్ష ఎవనికుందో అర్థమైతలేదు. ఎవ్వరు చూడు పని చేత్తలేరు. రాళ్ళు, రప్పలు, ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయితే రాళ్ళు, రప్పలేసుకుంటారు. మళ్ళీ తీయమంటే తీయరు. ఆడెవడో కంప్లెయింట్ చేత్తడు. ఈ రాళ్ళు, రప్పలేసిర్రు, నీళ్ళు పోతలేవని. మేము చేతులు పెట్టి తీయాలే. ఆడ ఉచ్చలు పోతారు, ఏరుగలు పోతారు. ఇవన్నీ తీత్తే మీకు కనబడయి. నిలబడితేనే మేము కనబడతాం. అమ్మ మా దరిద్రమేందో. నిలబడుడు తప్పే, కూసునుడు తప్పే, చాయ్ తాగుడు తప్పే. అమ్మ గిట్ల తయారయ్యిర్రేందిరా?